వాట్ ఎ ఫీల్ ఇన్ ద చరణం. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే పాటలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, ఈ ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అంటున్నారు. సరే, ఈరోజు నాకు చూపించడానికి నా దగ్గర వేరే ఫోన్ లేదు, ఏమనుకోకండి. సో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్లో సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనపడుతుంది, పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం అంటే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు, అంటే మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్సు ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం అనేక వీడియోల రూపంలో. దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ మొదలైంది. ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. కీబోర్డ్ కోర్స్ కూడా నేను రూపొందించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్లూట్ కోర్స్ వచ్చే మాసం జూన్ 2025 అయిపోతుంది. దాని తర్వాత గిటార్ కోర్స్ లేదా మ్యూజిక్ థియరీ కోర్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదలవబోతోంది. ఆ 2 కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. అలాగే జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా ఇతర యాపిల్ డివైజెస్లో కానీ కనబడట్లేదు జాయిన్ అనేది అని చాలామంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మేము మా వైపు నుంచి చేసేదేమీ లేదు. ఈ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి, లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్. ఓకేనా? సో ఈ చక్కటి ఫీల్ ఉన్న ఈ కంపోజిషన్ ప్రియ సఖి ఓం సఖి అనే పాట యొక్క స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. చాలా వర్క్ ఉంది ఇందులో. అంటే 9 వాయిద్యాలు వినపడతాయి మనకి ఈ 2వ భాగంలో. చాలా ఎక్కువ అరేంజ్మెంట్ వర్క్ ఉండడం వల్ల చాలా త్వరగా చెప్పేసుకుని వెళ్ళిపోతాను. మీరు పాజ్ చేసుకుని రివైండ్ చేసుకుని వీడియోలో ఉన్న విషయాన్ని అంతా ఫాలో అవ్వండి, సరేనా? అంటే పెద్దగా రిపీట్ చేయకపోవచ్చు, అదే చెప్తున్నాను. సో ఎందుకంటే వర్క్ అంత ఉంది చెప్పాల్సింది. నిడివి ఎక్కువ అవ్వకుండా చూసుకుందామని నా ప్రయత్నం, అంతకనే లేదు. సో ఫస్ట్ అంటే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే 2వ సంగీతంలో స్ట్రింగ్స్ మొదలైంది. దాని తర్వాత సింత్ ఒకటి వస్తుంది. మొదటి భాగం ఎవరైనా చూడకపోతే చూసి ఇక్కడికి రండి, లేదా కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం కాదు. సో సింత్ బిట్ అయింది. ఆ సింత్ బిట్ తర్వాత ఏ మైనర్ కార్డ్ వస్తుంది, మళ్ళీ సింత్ బిట్ వస్తుంది చిన్న తేడాతోటి. ఆ తర్వాత నుంచి ఏమైతే ఉందో అక్కడి నుంచి మనం కొనసాగించాలి. ఆ తర్వాత ఏముంది అంటే మళ్ళీ ఏ మైనర్ కార్డ్ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు. దాని తర్వాత ఏంటి అంటే కోరస్లో జ గ ప స గ ప ద ప మ గ రి ని రి ప ద ప మ. ఇక్కడ 2 కార్డ్స్ కనబడతాయి మనకి. ఏ మైనర్లో నోట్స్ సాగాప, అలాగే ఈ మేజర్లో నోట్స్ ఈ నీ రి ప అనేది. సో ఈ బిట్ అయిపోయిన తర్వాత బ్రాస్లో బగరి సని సరి నిరబ ప ప ప పదమ. ఎస్ ప ప ప పదమ. మా నుంచి ఒక డ్రాప్ అనమాట. ఇది 2వసారి వస్తుంది. 2వసారి ఏం చేశారంటే కోరస్ దీనికి జాయిన్ అవుతుంది. అయిందా? తర్వాత ఫ్లూట్, దీనికి బేస్ కూడా ఇచ్చారు. బేస్ అంటే మళ్ళీ స్ట్రింగ్స్లో చూపించాలి, ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇది బేస్ నోట్స్. దీనికి తగ్గట్టుగా ఫ్లూట్ మీద పార్ట్స్ ఏమి ఇచ్చారంటే పాగా అనగానే
పా మా అనగానే పా పా అనగానే సో గ గ గ గరి మా 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 గ పా 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 మా. అర్థమైందా? తర్వాత బదపమ 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 గరి సని. బా బ్యూటిఫుల్. దీని తర్వాత సంతూర్ మళ్ళీ ఒక సింత్ ఇది మళ్ళీ వస్తుంది. అక్కడి నుంచి మనకి చరణం పగ మరి గ సరి ని సగ ని సగ ని సగ స సగ రి సని. అనగానే మళ్ళీ ఫ్లూట్ బిట్ ఫీమేల్ వాయిస్ ఇక్కడి నుంచి. తేడా ఏంటంటే బాలుగారు నీ వరకు వచ్చారు, ఫీమేల్ వాయిస్ సా వరకే. మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ పమగరి సని. తర్వాత ఫ్రేజ్ మళ్ళీ బాలుగారు సరి సరి మరి సని. అంటే అమ్మ ఉండడం వల్ల మనకు అర్థమవుతుంది ఈ 7th కార్డ్ వాడారు. సో మళ్ళీ ఫీమేల్ వాయిస్ సేమ్ ఫ్రేజ్. చిన్న తేడా ఏంటంటే సరి సరి మరి సని అని బాలుగారు పాడారు కదా. ఇక్కడ ఏమైందంటే సరి సరి అని సా మీద ల్యాండ్ చేస్తారు. తర్వాత బాలుగారు సగరిగ సగరిగ సమాగమ సమాగమ. ఘాటు గమనించాలి. చరణంలో ఆఖరి ఫ్రేజ్ ఫీమేల్ వాయిస్ రేమ పద పమ గరి సగరి సని దపమ. సో కనెక్షన్ అంటే అలా ఉండాలి. కనెక్షన్ అంటే అలా ఉండాలి. చరణం ఆఖరులైన పల్లవికి ఎంత చక్కగా కనెక్ట్ చేశారు చూడండి. సో అలా వచ్చాం మనం మిడిల్ పల్లవి దాకా. ఇప్పుడు మూడో సంగీతం మళ్ళీ ఫ్లూట్ మళ్ళీ ఇది అవుతుండగా వెనకాల పిజికేటర్ స్ట్రింగ్స్ సరిగప మగరి సని దప. అట్లా ఓకేనా. ఆ ఫ్లూట్ బ్యాక్గ్రౌండ్లో ఈ పిజికేటర్ స్ట్రింగ్స్. తర్వాత సింత్. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూడండి. ప్రతి నోటు గమకం, పాకి గమకం, మా గరి అలా. ఇలా ఒక బిట్ అయిందా. గరి గరి సరి సని. తర్వాత స్ట్రింగ్స్ ఒక పా ఇక్కడ, మిగతా పా దామా అక్కడ అయిందా. దీని తర్వాత అంటే పా ఇక్కడ, మా ఇక్కడ, అలా 6 సార్లు.
6 సార్లు అయ్యాక మగరిసా. అండ్ ఇప్పుడు మళ్ళీ గిటార్ చూసారా ఎన్ని వాయిద్యాలు, బా ఎంత వేరియేషన్, వైవిధ్యం. ఇక్కడ ఏం చేశారంటే ఫ్లూట్ బిట్, దాని గురించి చాలా విశదీకరిస్తూ చెప్పాను మొదటి భాగంలో, అందుకే చెప్తున్నాను. అది చూసి మళ్ళీ ఇక్కడ రండి. ఆ ఫ్లూట్ బిట్ ఫస్ట్ మ్యూజిక్లో ఏదైతే వచ్చిందో, అంటే తాత్కాలికంగా ఈ అంటే 3 శృతికి వెళ్ళామా అనిపించేట్టుగా చేసి, అలాగే వేరే రాగం కూడా చూపించి, వేరే రాగం మెట్లు మళ్ళీ మనకి కీరవాణి రాగంలోకి తీసుకొచ్చారు. స్కేల్ చేంజ్లో కూడా అనిపిస్తుంది తాత్కాలికంగా. ఆ అద్భుతమైనటువంటి బిట్ మళ్ళీ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ సంతూరులో ఇవి వస్తాయి కదా, గ గ గ గ గ గ 6 సార్లు, తర్వాత మళ్ళీ ఈ బిట్. అంటే మొదటి సంగీతంలో ఏమున్నాయి మళ్ళీ అవే ఇచ్చారు మొత్తంగా. ఏది ఆ ఫ్లూట్ బిట్, తర్వాత సంతూర్, తర్వాత ఈ పియానో అనుకోండి, లేకపోతే ఏదో సింత్ టోన్ అనుకోండి. అదంతా వచ్చాక రెండో చరణం, చరణంలో ఒకటి చెప్పడం మర్చిపోయాను. చరణంలో అక్కడ అని ఒక స్ట్రింగ్స్ బిట్, అంతే అయిపోయింది. రెండో చరణంలో వేరే ఏం లేదు, అంత సేమే. ఆఖరి పల్లవిలో బాలు గారు ఒక సంగతి పాడారు, చూద్దాం. అక్కడ నది నని, ఆహా, రేగమ పని దరిదమ ప, రేగమ పని దరిదమ మప. ఫీమేల్ వాయిస్ ఒక చిన్న సంగతి. ఇక్కడ నీవంతో గమకం సంగతి, అంతే, ఈ రెండు తేడాలు. సో మొత్తం పాటంతా అయిపోయాక కోడా అంటే ఒక చిన్న అదనపు పొడిగింపు పాటకి, అదేంటి మళ్ళీ ఫ్లూట్లో అని ఇచ్చారు. ఇంకా పైన అనుకోవచ్చు. అట్లా అయిపోయింది, దాంతో పాట పూర్తయినట్టు. సో ఇప్పటికే నిడివి 15 నిమిషాలు వచ్చేసింది. అందుకే చెప్పాను ఏది కూడా రిపీట్ చేయదలుచుకోలేదు, బికాస్ చాలా వర్క్ ఉంది, చాలా అరేంజ్మెంట్ ఉంది. ఒకసారి సమ్మరైజ్ చేసేద్దాం, ఏదైనా మిస్ అయినామో తెలిసిపోతుంది. సో ఈ భాగంలో రెండో సంగీతంలో స్ట్రింగ్స్ మీద ఏమైనా కార్డ్ వచ్చింది, అది కూడా ఆ సింత్ మీద వచ్చిన బిట్. తర్వాత అక్కడి నుంచి మొదలెట్టాం. తర్వాత కోరస్ నోట్స్ వచ్చాయి, తర్వాత బ్రాస్ అయిన తర్వాత అదే రెండోసారి మళ్ళీ బ్రాస్ నోట్సే కోరస్ మీద వచ్చింది. తర్వాత ఫ్లూట్ పార్ట్స్ వచ్చాయి, దాని వెనకాల మళ్ళీ ఇదేది బేస్ నోట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను. అదంతా అయిపోయాక మళ్ళీ సంతూర్ నోట్స్, మళ్ళీ దానికి సింత్ నోట్స్, అది మళ్ళీ 2 సార్లు. తర్వాత చరణం మొదలైంది, చరణంలో మధ్యలో ఫ్లూట్ బిట్స్ ఉన్నాయి, అవి చూసాము. తర్వాత ఫ్రేజ్, తర్వాత స్ట్రింగ్స్ బిట్ ఒకటి ఉంది, అది అందాక ఇప్పుడు రెండో చరణం అయ్యాక చెప్పాను, ఇప్పుడు గుర్తొచ్చి రిగమప మగరి అనేది. తర్వాత ఫ్రేజెస్ అని అయిపోయాక ఇంకా వేరే బిట్స్ ఏం లేవు. తర్వాత మధ్యపల్లి మూడో సంగీతానికి వెళ్ళిన, మూడో సంగీతంలో ఫ్లూట్స్తో మొదలైంది, వెనకాల పిజికాటో తోటి అరేంజ్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఒక రకమైన సింత్ టోన్లో నోట్స్ వచ్చాయి, దాని తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ మీద నోట్స్ వచ్చాయి. అదంతా అయిపోయి మళ్ళీ గిటార్ మీద ఒక లీడ్ వచ్చింది, ఒక 2 సార్లు మళ్ళీ అది.
దీని తర్వాత ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నటువంటి ఫ్లూట్ బిట్, తర్వాత దాని కంటిన్యూషన్ సంతూర్, దాని కంటిన్యూషన్ పియానో, అదంతా మళ్ళీ ఇచ్చారు. రెండో చరణంలో తేడా ఏం లేదు, బట్ చరణంలో ఆ స్ట్రింగ్ బిట్ చెప్పడం మర్చిపోయాను కాబట్టి చెప్పాను. ఆఖరి పల్లవిలో బాలు గారు ఒక సంగతి, ఫీమేల్ వాయిస్లో ఒక సంగతి ఉన్నాయి. అలాగే కోడా చివర ఫ్లూట్ బిట్తో పాట ముగించారు. సో అయిపోయినట్టే. ఈ పాట నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ చక్కటి పాటను నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.